నారాయణం నమస్కృత్య శంకరం చ జగద్గురుం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమశ్రయే. ఇంకో శిష్యుడు ఉన్నాడు ఉదంకుడు అని చెప్పి. ఈ ఉదంకుడు గురుసేవ బాగా చేసేవాడు. ఒకరోజు గురువుగారి భార్య వాడిని పిలిచింది, ఒరే నాయనా, మనకు వాళ్ళంత దూరంలో పౌష్యుడనేటువంటి రాజర్షి ఉన్నాడు. అంటే ఒకప్పుడు రాజుగా చేసి పెద్దవాడై తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన భార్య నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాము. ఆమె దగ్గర చెవులకు పెట్టుకుంటే మంచి కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాలు పెట్టుకుందామని నాకు కోరికగా ఉందిరా. ఆమెను అడుగు, ఇస్తుంది, నేను ఇమ్మన్నానంటే నువ్వు వెళ్ళి ఆ కుండలాలు తీసుకురా అన్నాడు. అంటే అలాగేనమ్మా అని గురువుగారితో చెప్పి, గురువుగారు అమ్మగారు ఈ పని చెప్పిందండి, నేను వెళ్ళి వస్తాను, పోయిరా నాయన అన్నాడు. గురువు ఆజ్ఞ తీసుకున్నాడు. వెళ్తుండేసరికి దోవలో ఒక చోట ఓ పెద్ద ఆబోతు కనిపించింది. ఆబోతు మీద ఎక్కి ఒక ఆయన ఉన్నాడు. ఆ ఆబోతు పేడ వేసింది. వేస్తే అతడు దోవకు అడ్డంగా ఉన్నాడు, ఎటు పోవటానికి లేదు. చూశాడు, ఏమయ్యా ఉదంకా, నువ్వెవరో నాకు తెలుసు, ఆ పేడ తిను అన్నాడు. ఆయన చూస్తే ఆయన మాట కాదనిలేనంత గొప్పవాడుగా ఉన్నాడు. పేడ తిన్నాడు. ఇంక పో అన్నాడు. పక్కకు తొలగింది, వెళ్ళాడు. వెళ్ళి ఓ పూటంతా నడిచి వెళ్ళి పౌష్య మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్తే ఉదంకుడు, నా పేరు ఉదంకుడు చెప్పుకుంటే, మహర్షి మీరు గొప్పవారు, నాకు తెలుసును. పైల మహర్షి మహనీయుడు, మహాపురుషుడు ఆయన శిష్యులు మీరు, తపస్సులు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్తే నేను తప్పకుండా మీకు కావలసిన సేవ చేస్తాను అన్నాడు. అంటే మా గురుపత్ని పంపించింది, ఆమెను మీ భార్య కలిసి చదువుకున్న వాళ్ళట, చిన్నప్పుడు స్నేహితులట. మీ శ్రీమతి ధరించినటువంటి కర్ణకుండలాలు కావాలి అని అడిగింది, కొద్ది రోజులు పెట్టుకోవాలని. అంటే అయ్యో దానికి ఏమిటి, లోపలికి వెళ్ళు, ఆవిడ ఉన్నది, లోపలికి వెళ్ళి అడుగు, ఇస్తుంది అన్నాడు. ఇంట్లోకి వెళ్తే ఆమె ఎక్కడా కనపడలేదు. కనపడకపోతే వచ్చి, పౌష్య మహారాజా, మీ భార్య ఇంట్లో లేనట్లుంది, కనపడలేదు అన్నాడు. కనపడకపోవటం ఏమిటయ్యా, ఆమె ఉన్నది ఇంట్లోనే. అయితే ఒకటి ఉన్నది, ఆమె అశుచి అయిన వాళ్లకు కనపడదు. అంటే ఏమిటి అశుచిత్వము? నాకు అశుచిత్వం ఎట్లా వచ్చింది? శౌచము, పరిశుద్ధత, అపరిశుభ్రత, అశౌచము. ఎవరైనా మరణిస్తే అశౌచం వచ్చింది అని అంటారు. ఎవరైనా పిల్లలు పుడితే అది జాతాశౌచము. మరణించిన వాళ్ళు మరణిస్తే, తమ ఇంటి పేరు గలవాళ్ళు వాళ్ళు మరణిస్తే దాన్ని మృతాశౌచము అని అంటారు. అశుచిత్వం. 10 రోజులు మైలపడతారు. నేను అశుచి ఎట్లయినాను అనుకున్నాడు. అశుచి ఎందుకైనాను నేను అని ఆలోచించాడు. నాకు అశుచిత్వం ఏమీ రాలేదు అని ఆలోచించాడు. అశుచిత్వం, నాలో ఏమి తప్పు జరిగింది, ఏమి అనాచారం చేశాను నేను. చిత్రం ఏమిటంటే, ఆచార వ్యవస్థలో ఇవాళ ఆచారాలన్నీ చాలా వరకు పోయినాయి అనుకోండి, కానీ ఒక వ్యవస్థలో కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలు పాటిస్తారు జనం. గుణాలు పాటించనందువల్ల వచ్చే నష్టం ఎంత? ఇవాళ ఆచారాలు ఎవరు పాటించటం లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, కాళ్ళు కడుక్కోవాలా, కాళ్ళు పూర్తిగా కడుక్కోవాలా, ఇంటికి వచ్చేటైతే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలా. కాళ్ళు పూర్తిగా కాళ్ళు కడుక్కోవడంలో కొంత భాగం తడవకపోయినందువల్ల నలమహారాజులోకి కలి ప్రవేశించగలిగాడు అని మనకు కథల్లో తెలుస్తున్నది. శుచి అంటే ఏదైనా ఆహారం తీసుకుంటే దాన్ని పుక్కిలించి ఉమ్మేయాలా, మంత్రం చదవాలా. అన్నం తింటారు, అన్నం తింటే మంత్రం చదవాలా. ఇప్పుడు అన్నం ఉన్నది, అన్నం పళ్ళెంలో అన్నం పట్టారు, ఆకులో అన్నం పెట్టారు. అన్నాన్ని ముందు మంత్రించాలి, దాని చుట్టూ ఆపోషణం చేయాలి. చేస్తే అది ఒక కోట గోడలాగా ఆ అన్నాన్ని భూతప్రేతములు ముట్టుకోకుండా చేస్తుంది.
అన్నం తినేటప్పుడు 3 ముద్దలు పక్కన పెట్టాలి. ధర్మరాజాయ నమః, వైవస్వతాయ నమః, చిత్రగుప్తాయ నమః అని 3 ముద్దలు పెడతారు. పెట్టినందువల్ల ఉపయోగం ఏమిటి అని అంటే, ధర్మరాజు అంటే యమధర్మరాజు, వైవస్వతుడు అంటే సూర్యుడు. వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం, సూర్యపుత్రుడు వైవస్వతుడు, మనకు మనువు ఆయన. చిత్రగుప్తుడు ఉన్నాడు, చిత్రగుప్తుడు యమధర్మరాజు యొక్క మంత్రి ఆయన. జీవులు చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడా లెక్కలు రాస్తాడు ఆయన. ఆయనకు రోజు అన్నం ముద్ద పెడుతున్నాం అనుకోండి, మన పాపాలు కొన్ని లిస్టులో రాయకుండా తప్పిస్తాడు ఆయన. మేరుతంత్రంలో చిత్రగుప్త మంత్రం అని ఒకటి ఉన్నది. హే చిత్రగుప్త, బీజాక్షరాలు ఏవో పెట్టి, మమ్మ పాపాన్ని మాలిక స్వాహ, ఓ చిత్రగుప్తుడా నా పాపాలు రాయవద్దు అని మంత్రం కనుక రోజు చదివేటట్టయితే మీరు చేసిన పాపాలు చాలా వరకు రాయకుండా ఉంటాడు. మరణించిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తే, ఏమయ్యా వీడు ఎన్ని పాపాలు చేశాడు, పుణ్యాలు చేశాడు, ఏమేం చేసి, ఇవేవి ఏం లేదండి, ఏం చేయలేదండి, మంచివాడండి అంటాడు. ఆ లిస్టులో రాయకుండా ఉంటాడు అన్నమాట. ఇట్లా చిత్రగుప్త మంత్రం ఉన్నది మనకు. ఇట్లా అంటే మనం ఇట్లా ప్రతి చిన్న దాంట్లో కూడాను ఎన్నో పద్ధతులు, నియమాలు ఇవన్నీ పెట్టారు, మంచి కోసం పెట్టారు. సరే దేశం కాలం మారిపోయిందనుకోండి, ఆ మారిపోయిన దానివల్ల అశౌచము ఇవన్నీ వాళ్ళు పెద్ద పట్టించుకోవటం లేదు. సరే ఈయన ఈ ఉదంక మహర్షి ఆలోచించుకున్నాడు, నేను ఆయన ఏదో పెద్ద ఆయన పేడ తినమంటే పేడ తిన్నాను, గోమయం మంచిదే కాబట్టి పవిత్రమైందే కాబట్టి తిన్నాను, గోమూత్రము గోమయము ఇవి మంచివే గనక తీసుకున్నాను. అయితే తీసుకున్న తర్వాత నేను పుక్కిలించి ఉమ్మేసి ఆచమనం చేయలేదు, నీళ్లు పుక్కిలించి ఉమ్మేసి ఆచమనం చేయాలా, పరిశుద్ధి మంత్రాన్ని చదువుకోవాలి, అది చెయ్యలేదు, అందువల్ల నాకు అశుచిత్వం వచ్చింది అని తెలుసుకున్నాడు. అప్పుడు పోయి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి నీ చేశాడు. చేసి లోపలికి వెళ్తే ఆమె ఉన్నది. ఆమె పలకరించింది, ఆయన తీసుకెళ్ళు కుండలాలు. అయితే ఈ కుండలాలు చాలా ప్రత్యేకమైనటువంటి కుండలాలు ఇవి కాజేయాలని చెప్పి నాగరాజు అయినటువంటి తక్షకుడు చాలా కాలం నుంచి ఆశిస్తున్నాడు, వాడి నుంచి రక్షించుకొని జాగ్రత్తగా మీ అమ్మగారికి అప్పగించు, ఆమెను అడిగానని చెప్పు అన్నది. సరేనమ్మా అన్నాడు. సరేనమ్మా అన్నాడు. సరే అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు. వస్తుంటే సంధ్యా సమయం అయింది. సంధ్యా సమయం అయితే సంధ్య వార్చాలే, అది నియమం. అది అహరహ సంధ్యాముపాసీత, ప్రతిపూట సంధ్య వార్చాలే, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సంధ్య వార్చాలే. శ్రీనాథుడు చెబుతాడు, ఒక మహారాజుని గురించి చెబుతూ, ఆయన 3 పూటలా కూడా శివుణ్ణి అర్చించేవాడు సంధ్యావందనం చేసి అని చెప్తూ, ప్రాంగణముఖ మధ్యాంగనాపరాంగణార్చితాపర్ణా వల్లభ రాజశేఖరమణి పంటాన్వయగ్రామణి కర్ణాటక్షితిపాలమౌక్తిక సభాగారాంతరా కల్పిత స్వర్ణ స్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ సంస్తుత్య చారిత్ర దుగ్ధార్ణో రాశి గభీర ప్రాంగణముఖ మధ్యాంగనాపరాంగణార్చితాపర్ణా వల్లభ రాజశేఖరమణి పంటాన్వయగ్రామణి. పంటరెడ్డి రాజులు శ్రీనాథుడిని పోషించిన వాళ్ళు. ఆ రాజు 3 పూటలా కూడా శివుణ్ణి అర్చించేవాట. సంధ్యావందనం చేయటం వేరనుకోండి, అవి వేద మంత్రాలు, అది అలా అట్టి పెడితే శివుణ్ణి అర్చించడానికి ఎవరైనా అర్చించేవాళ్ళు, ఆయన అట్లా చేసేవాడు అని ఆయన శివభక్తిని చెబుతూ ఉన్నాడు. అట్లనే 3 పూటలా సంధ్యావందనం చేయాలి. ఉదంకుడు సంధ్యావందనం చేద్దాము అని చూశాడు. అంత దూరంలో ఒక చిన్న సరస్సు లాంటిది కనిపించింది. అక్కడికి వెళ్ళాడు. తాను మరి కుండలాలు తీసుకొస్తున్నాడు. ఉత్తరీయాన్ని కట్టుకొని వాటిని ముడేసి ఆ పక్కనే చెట్టు ఉన్నది, చెట్టు కొమ్మకు ముడి వేలాడదీసి తాను వస్త్రాలు ఉపరి వస్త్రం తీసి స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేశాడు. అర్ఘ్యప్రదానం చేసి యువతనికి వచ్చేసరికి ఆ ముడి విప్పి ఒకడు ఆ కుండలాలు తీసుకొని పరిగెత్తుతున్నాడు. మనిషి దొంగతనం పరిగెత్తున్నాడు. చూశాడు, చూసి వెంటబడ్డాడు.
వెంటపడ్డాడు, పరిగెత్తుతున్నాడు. అయ్యో సంధ్యావందనం చేస్తే ఈ ఇబ్బంది వచ్చింది, వీడు ఇట్లా చేస్తాడని ఊహించలేదు, కొన్ని సంధ్యావందనం మానుకుందామా అంటే సంధ్యావందనం ఎట్లా మానుకుంటాడు, తప్పు కదా, అది చేసి తీరాలి కదా. చిన్న సంఘటన గుర్తొచ్చింది. ఒక ఆశ్రమంలో ఓ పెద్ద ఆయన వచ్చాడు, చూశాడు అందరూ సాయంకాలం అయింది, సంధ్యావందనం చేస్తున్నారు. ఇద్దరు కుర్రాళ్ళు సంధ్యావందనం చేయటం లేదు. పిలిచాడు వాళ్ళిద్దరిని, రే మీరు సంధ్యావందనం ఎందుకు చేయటం లేదు అన్నాడు. అంటే ఇద్దరు చిత్రమైన సమాధానాలు చెప్పారు. ఒకడన్నాడు, మృతా మోహమయీ మాత జాతో బోధమయస్సుతః సూతకద్వయ సంప్రాప్తే కథం సంధ్యాముపాస్మహే. అశౌచం వచ్చినప్పుడు, మయలొచ్చినప్పుడు, సూతకం వచ్చినప్పుడు సంధ్య వార్చకూడదు. ఎందువల్ల? అశౌచం అంటే ఏమిటి? ఎవడో మరణించాడు, వాడు ప్రేతమై తిరుగుతాడు. ఆ ప్రేతమై నాకు వెంటనే ఏమైంది, తెలిసిన వాళ్ళందరినీ వస్తాడు, ముట్టుకుంటాడు. వాడు ముట్టుకున్న సంగతి తెలియదు, కానీ అశుచిత్వం వస్తుంది వాడు ముట్టుకుంటే. ఆ ప్రేతాశౌచం కనుక వచ్చేటైతే దేవతలు పిలిస్తే రారు, వాళ్ళకి ఇష్టం ఉండదు ఈ ప్రేత వాసన. అందువల్ల ఏం చేస్తారు, సంధ్య వార్చకూడదు ఆ 10 రోజులు కూడా అని నియమం. సంధ్య వార్చకూడదు కనుక మరి ఇప్పుడు ఏమైంది అని అంటే వాడన్నాడు, మోహం అనేటువంటి తల్లి మరణించిందండి. మృతా మోహమయీ మాత, మోహం అనే తల్లి మరణించింది. జాతో బోధమయస్సుతః, జ్ఞానం అనేటువంటి కుమారుడు పుట్టాడు. అది మృతాశౌచం, ఇది జాతాశౌచం. సూతకద్వయ సంప్రాప్తే, 2 సూతకాలు వచ్చినాయి నాకు. కథం సంధ్యాముపాస్మహే, నేను ఇంకా సంధ్య ఎట్లా వార్చేది అన్నాడు. 2 సూతకాలు వచ్చినాయి నాకు. చిత్రంగా చెప్పటం అన్నమాట. అంటే నాకు జ్ఞానం వచ్చింది, నాకు సంధ్యావందనం కూడా చేయాలని అనిపించటం లేదు అని. రెండో వాడిని అడిగాడు, నువ్వెందుకు చేయటం లేదురా అన్నాడు. అంటే హృదాకాశే చిదాదిత్యః సదా రాజతే నాస్తమేతి నచోదేతి కథం సంధ్యాముపాస్మహే. హృదయం అనేటువంటి ఆకాశంలో జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆయన ఉదయించటము లేదు, అస్తమించటము లేదు. ఇప్పుడు చీకటి పోయి సూర్యుడు ఉదయిస్తే ప్రథమ సంధ్య పొద్దుటిపూట, సూర్యుడు అస్తమిచ్చి చీకటి వస్తే చరమ సంధ్య సాయం సంధ్య. ఈ 2 సంధ్యలలో మంత్రములు చదివి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. నా హృదయంలో సూర్యుడు ఉదయించటము లేదు, అస్తమించటము లేదు, ఇంకా సంధ్య ఎక్కడున్నది? కథం సంధ్యాముపాస్మహే, ఇక నేను సంధ్యావందనం ఎట్లా చేస్తాను మహర్షి అన్నాడు. ఒరే నాయన మీరు చేయక్కర్లేదులే అన్నాడు ఆయన. అలా సంధ్యావందనంలో ఉండేటువంటి మహత్వం, ఇవాళ సంధ్యలు లేవు, వందనాలు లేవు, అన్నీ మానేస్తున్నారనుకోండి. ఎవరో ఎక్కడో కొద్ది మంది చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఉదంకుడు సంధ్యావందనం చేసి ఇబ్బందుల్లోకి లోనైనాడు. ఆయన తన అమ్మగారి కోసం, గురుపత్ని కోసం తెస్తున్నటువంటి కుండలాలు కాస్త తక్షకుడు అపహరించాడు. వాడు తక్షకుడు అని తెలియదు ఈయనకు. ఎవరో మనిషి కాజేసి వెళ్ళిపోతున్నాడు. వెంటబడి కొంత దూరం పోయేసరికి ఉదంకుడు బాగా పరిగెత్తుతుంటే చిక్కే పరిస్థితి ఏర్పడింది. అందుకని ఉన్నట్టుండి అతడు మహాసర్పంగా మారిపోయి దగ్గరలో ఒక పెద్ద పొట్ట ఉంటే ఆ పొట్టలోకి దూరాడు, లోపలికి వెళ్ళిపోయినాడు. వీడెవడో నాగజాతికి చెందినటువంటి వాడు. నాగజాతిలో ద్వాపర యుగం చివర ఇదంతా ఈ కథ జరిగింది. నాగజాతిలో ఒక ద్విరూపధారణ శక్తి కలిగినటువంటి నాగజాతి వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే అవసరమైతే సర్పరూపాన్ని ధరిస్తారు, మామూలుగా మనుషుల్లాగా ఉంటారు. రాజ్యము, వివాహాలు, పెండిళ్ళు అన్నీ ఉండేవి, మనుషుల్లాగానే ఉండేవాళ్ళు. ఆ పూర్వనాగజాతికి చెందినటువంటి లక్షణాలు, శక్తులు ఇంకా కొన్ని మిగిలిన్నాయి వాళ్ళల్లో. అవసరమైతే నాగరూపాన్ని ధరిస్తారు. నాగరూపాన్ని ధరించాడు. ఏం చేయాలా? పక్కన ఒక కర్ర పొల్ల దొరికితే అది తీసుకొని తవ్వటం మొదలుపెట్టాడు. తవ్వటం మొదలు పెడితే ఎంత తవ్వుతాడు? ఆ పొట్ట లోపలికి ఎంత ఉన్నదో వాడు కనపడటం లేదు.
అప్పుడు ఇంద్రుణ్ణి ప్రార్థించాడు, స్వామి నీ మంత్రం నేను చేశాను. వజ్రస్య భర్త భువనస్య గోప్త వృత్రస్య హంత నముచేర్నిహంత కృష్ణే వసానో వసనే మహాత్మన్ సత్యామృతే యో వివినక్తి లోకే యో వాజినం గర్భమపాం పురాణం వైశ్వానరం వాహనమభ్యుపైతి నమోస్తు తస్మై జగదీశ్వరాయ లోకత్రయేశాయ పురందరాయ. ఆ ఇంద్రుడు ఈ తవ్వు కోలలో ఈ కర్ర ఈ దీంట్లో వజ్రశక్తిని ఇచ్చేశాడు ఆయన. ఎప్పుడైతే అది వజ్రంతో సమానమైందో మొత్తం భూమి అంతా తవ్వాడు. లోపలికి పోతే పాతాళంలోకి పోయేసరికి అక్కడ నాగరాజులు కనిపిస్తున్నారు. వాళ్ళని చూశాడు, తెలిసింది తక్షకుడు తీసుకెళ్ళాడని చూస్తే నాగరాజులు అడిగాడయ్యా, తక్షకుడు అనేటువంటి ఆయన ఇప్పుడే విన్నాను, ఆయన పేరు కూడాను, కుండలాలు తీసుకొచ్చాడు, మా కుండలాలు ఇవ్వండి, నేను మా గురుపత్ని కోసం తీసుకెళ్తున్నాను అని స్తోత్రం చేశాడు వాళ్ళని. య ఐరావత రాజానః సర్పాస్సమితి శోభనాః క్షరంత ఇవ జీమూతాః సవిద్యుత్పవనేరితాః సురూపా బహురూపాశ్చ తథా కల్మాషకుండలాః ఆదిత్యవన్నాకపృష్ఠే రేజురైరావతోద్భవాః. బహూని నాగవేశ్మాని గంగాయాస్తీర ఉత్తరే తత్ర స్థానపి సంస్తౌమి మహతః పన్నగానహం ఇచ్చేత్కోర్కాంశుషేవాయాం చిర్తుమైరావతం వినా అహమైరావత జ్యేష్ఠభ్రాతృభ్యో కరవన్నమః యస్య వాసః కురుక్షేత్రే ఖాండవే చాభవత్పురా తం నాగరాజమస్తౌషం కుండలార్ధాయ తక్షకం తక్షకశ్చాశ్వశేనశ్చ నిత్యం సహచరావుభౌ కురుక్షేత్రే చ వసతాం నదీం ఇక్షుమతీమను జఘన్యజస్తక్షకస్య శ్రుతసేనేతి యస్తుతః అవసద్యో మహద్యుమ్ని ప్రార్థయన్నాగముఖ్యతాం కరవాణి సదాచాహం నమస్తస్మై మహాత్మనే. సంస్కృతంలో ఈ నాగస్తుతి చాలా ప్రసిద్ధమైంది. ఉత్తర హిందూస్థానంలో చాలామంది దీన్ని పారాయణం కూడా చేస్తుంటారు. నాగస్తుతిని మామూలు ఏదో దుర్గాస్తుతి శివస్తుతిలాగా దీన్ని పారాయణం చేస్తుంటారు. ఆ నాగరాజులు ఎవరు ఈయన స్తోత్రాన్ని పట్టించుకోలేదు. తెలుగులో నన్నయ్య భట్టు నన్నయ్య, తిక్కన, ఎర్రన, కవిత్రయం, భారతం రాశారు కదా. అందులో నన్నయ్య భట్టు ఈ స్తోత్రం ఉన్న చోట 4 అద్భుతమైన పద్యాలు రాశాడు ఆయన. ఈ స్తోత్రానికి సూటి అనువాదంగా కాదు కానీ చాలా అందమైన పద్యాలు రాశాడు ఆయన. బహువన పాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. అనంతుడంటే ఆదిశేషుడు. అరిది తపో విభూతి అమరారుల బాధలు అందకుండగా ఉరగుల నెల్ల కాచిన మహోరగనాయకుడు ఆనమత్సురాసురమకుటగ్రరత్న రుచి శోభిత పాదునకు అద్రినందనేశ్వరునకు భూషణం వైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్. రాక్షసులకు నాగులకు యుద్ధాలు జరిగితే ఆ రోజుల్లో అసురుల నుండి నాగులను రక్షించినటువంటి వ్యక్తి ఈశ్వర ప్రసాదం వల్ల వాసుకి. దేవ మనుష్యలోకముల త్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విషోత్కటకోప విస్ఫురత్ పావక
తాపితాఖిల విపక్షులునైన మహానుభావులు ఐరావత కోటి ఘోర ఫణిరాజులు మాకు ప్రసన్నులయ్యడున్. ఐరావతుడు, ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ కూడా నాగరాజులు. గోత్ర మహామహీధర నికుంజములన్ విపినంబులన్ కురుక్షేత్రమునన్ ప్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వశేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షుడు ఈ క్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యడున్. ఇలా స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసినా వాళ్ళెవరూ పట్టించుకోలేదు. అప్పుడు ఏం చేయాలా? ఇంద్రుణ్ణి ప్రార్థించాడు. ఇంద్రుడు ఒక గుర్రాన్ని పంపించాడు. ఆ గుర్రాన్ని చూపించి అశ్వకర్మరంధ్రఘ్రాణ అశ్వ చెవి ఉన్నది, ఆ గుర్రం ఉన్నది, గుర్రపు చెవిలో ఊదు అన్నాడు. అశ్వకర్ణ రంధ్రధ్మానంబు చేయునడా. ఎప్పుడైతే ఇతడు ఊదాడో దాంట్లో నుంచి అగ్నిజ్వాలలు పుట్టినాయి. ఆ అగ్నిజ్వాలలు పాతాళమంతా వ్యాపించినాయి. అందరూ మండిపోవటం మొదలుపెట్టారు. తగలబట్టం మొదలైంది. భయపడిపోయి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. పొరపాటు అయింది మా వల్ల, ఇదిగో నీ కుండలాలు నీకు ఇస్తున్నాను. ప్రపంచం ఎట్లాంటిదంటే మంచి వాళ్ళ దగ్గర మంచి మాటలు పనిచేస్తాయి, కానీ కాస్త రాజసగుణము తామసము ఉన్న వాళ్ళ దగ్గర శక్తి చూపిస్తే తప్ప ప్రయోజనం లేదు. శక్తి కనిపించింది, ఏం మాట్లాడలేక భయపడిపోయినారు. కుండలాలు ఇచ్చారు. ఆ కుండలాలు తీసుకొచ్చాడు, గురువు గారికి చెప్పాడు, గురుపత్నికి ఇచ్చాడు. గురువుగారిని అడిగాడు, అయ్యా ఇదంతా ఏమిటో నాకు అర్థం కావటం లేదు, ఆ ఆభూతి ఏమిటి, దాని మీద ఉన్న మహాపురుషుడు ఎవరు, నన్ను పేడదినమనటం ఏమిటి, తర్వాత ఈ జరిగిన సంఘటనలన్నీ ఏమిటి అని అంటే, మొన్న మహాపురుషుడు మహేంద్రుడు, ఆ ఆబోతు ఐరావతం, అది నీకు ఇంద్రమంత్ర సిద్ధి జరిగింది, అందువల్ల ఇవన్నీ జరిగినాయి అని చెప్తాడు. గురువుగారు మీరు ఇచ్చిన మంత్రమే కదా, సరేనాయనా తపస్సు చేశావు, కష్టపడ్డావు అన్నాడు. ఆ రోజుల్లో ఇంద్రుడు గొప్ప దేవుడుగా పూజించబడేవాడు. శివుడు, విష్ణువు, అమ్మవారు వీళ్ళందరూ ఇవాళ మనకు బాగా ప్రసిద్ధి అనుకోండి, కానీ ఇంద్రుడు చాలా గొప్పవాడు. వేదంలో ఇంద్రుణ్ణి మించిన దేవుడు లేడు. వేదంలో 1000 నామములు ఇంద్రుడివి దొరికినాయి. ఏ దేవుడికి అన్ని నామాలు లేవు. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఇంద్ర సహస్రనామావళి అని తీసుకొచ్చాడు. వేదంలో ఉన్నటువంటి 1000 నామములను ఆయన తీసుకొచ్చి చూపించాడు. ఇంద్రుణ్ణి మించిన దేవుడు లేడు అని ఋగ్వేదం చెప్తుంది. మామూలుగా లోకంలో మనం ఏదైనా చెప్పేటప్పుడు పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలు చెబుతాం. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఏవో ఇట్లా చెబుతుంటాం. దేవతల గురించి చెప్పేటప్పుడు దేవ, దేవతర, దేవతమ, సుందర, సుందరతర, సుందరతమ. సుందర అంటే అందమైన, సుందరతర అంటే అంతకంటే అందమైన, సుందరతమ అంటే మోస్ట్ బ్యూటిఫుల్, అంతకు మించిన సౌందర్యం లేదు అని అర్థం. ఈ దేవ శబ్దానికి, దేవ అంటే దేవుడు, ఋగ్వేదంలో దేవశబ్దానికి దేవతమ అంటే దేవుళ్ళల్లో కూడా అందరికంటే గొప్పవాడు అన్న మాట, దేవతమ అన్న శబ్దం ఒక ఇంద్రుడికి మాత్రమే వాడబడింది. శివుడికి వాడబడలేదు, విష్ణువుకు వాడబడలేదు. ఇట్లా ఆ కాలంలో ఇంద్రుణ్ణి మించినటువంటి వాడు లేడు. కశ్యపుడి భార్య అదితి, దితి, వీళ్ళు కాక కద్రువ, వెనత ఇట్లా ఉన్నారు. అందులో కద్రువ నాగమాత. ఒకసారి గరుత్మంతుడు వాళ్లకు సేవకుడుగా ఉన్న రోజుల్లో గరుత్మంతుడిని నాగరాజులు అందరూ కూడా మమ్మల్ని ఆకాశంలో విహరింపజేయి అన్నారు. ఆకాశంలో వాళ్ళని వీపు మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు. పైకి పో, ఇంకా పైకి, ఇంకా పైకి అంటుంటారు. కొంతమంది కుర్రాళ్ళు చూడండి, కారు డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ను ఇంకా స్పీడ్ పెట్టు, ఇంకా స్పీడ్ పెట్టు అంటుంటారు. చివరికి ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది. ఈ గరుత్మంతుడి దగ్గర కూడా అదే జరిగింది. ఇంకా పైకి బా, ఇంకా పైకి బా, ఇంకా పైకి బా అన్నారు. సూర్యమండలం దాకా పోయినాడు. వీళ్ళంతా మాడిపోయినారు. కిందికి తీసుకొచ్చాడు. కిందికి తీసుకొచ్చి అమ్మా అన్నాడు. చూస్తే వాళ్ళందరూ కింద పడ్డారు. అందరూ సగం కాలిన వాళ్ళు, పూర్తిగా కాలిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, మాడిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు. కనిపిస్తుండేసరికి ఒరే ఎంత పని చేశావురా అన్నది. నేనేం చేసేదమ్మా, ఆ మిగిలిన వాళ్ళని అడుగు, నేను నాదేమన్నా తప్పు ఉన్నదేమో, ఎంత చెప్పినా ఇంకా పైకి, ఇంకా పైకి అంటున్నారు, నేనేం చేసేది
అన్నాడు. వాడిని చివాట్లు పెట్టి పంపించింది. పిల్లలను బతికించుకోవాలా? ఎవరిని బతికించాలా? తన భర్త కశ్యపుడు మహనీయుడు, ప్రజాపతి, ఆయన తండ్రి బ్రహ్మ, ఆయన తండ్రి విష్ణువు. వాళ్ళని ఎవరిని ప్రార్థించలేకపోయింది. వాళ్ళెవరు పనిచేస్తారన్న నమ్మకం ఆమెకు లేదు. ఒకవేళ భర్తను అడిగితే చివాట్లు పెడతాడేమో, బుద్ధి ఉన్నదా లేదా అని చెప్పి. ఏమవుతుందో ఆమె ఇంద్రుణ్ణి ప్రార్థించింది. నరసురసిద్ధ కిం పురుషనాగనభశ్చర ముఖ్యులెల్ల నీ కరుణయ వేచిమండ్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణ నజేసి సుస్థిరత బొందు పురందరా సర్వలోక సుందరా శరణంబునాకగుము దానవసూదనా పాకశాసనా.